ఇరాన్‌కి సంబంధించిన సుప్రీం లీడర్ ఇమామ్ ఖోమ్నీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ వీళ్ళ దాడిలో చనిపోవడం జరిగింది. మనందరికి తెలిసిందే. కానీ చనిపోయింది ఇరాన్‌లో. కానీ ఇక్కడ చాలామంది భారతదేశంలో ఏడుస్తున్నారనమాట. అంటే నిజంగానే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారా అనేటట్టయితే వీళ్ళు ఏడుస్తున్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగానే వీళ్ళ పైన జాలి ఇలాంటివన్నీ చూపించాల్సిన అవసరం ఉందా అనేసి ఒక్కసారి మనం మాట్లాడుకుందాము. ఏదైతే ఇరాన్‌లో జరిగిందో అది వాళ్ళ అంతర్గత విషయం. ఇరాన్‌కి సంబంధించిన నాగరికతను అక్కడ మట్టుబెట్టి ఇరానియన్స్ అందరిని బందీలుగా చేసి ఇరానియన్స్ అందరిపైన ఈ ఇస్లాంకి సంబంధించిన షరియా లాని వాళ్ళపైన రుద్దడం జరిగిందనమాట. అలా రుద్దిన తర్వాత ఆ షరియా లాని 40 సంవత్సరాల నుంచి అపోజ్ చేస్తున్నారు. అందులో భాగంగా హిజాబ్ అంటే కేవలం ముస్లింలే ధరించాల్సిన హిజాబ్ లేడీస్ ఎవరు రోడ్డుపైకి వచ్చినా కూడా వాళ్ళందరూ కంపల్సరీగా ధరించాలి అనేసరికి ఇప్పుడు మన భారతదేశంలో కూడా హిజాబ్ అనేది కంపల్సరీ అనేసి ఎవరైనా మన పైన ముస్లిం గవర్నమెంట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా! ముస్లిం గవర్నమెంట్ వచ్చింది అంటే షరియా లా ప్రకారం భారతదేశంలో ఇస్లాం ప్రకారం షరియా లా ప్రకారం ఏదైతే ఈ హిజాబ్ అన్నది కంపల్సరీ ఉంటుందో ముస్లిమ్స్‌కి అదే హిజాబు హిందువులు, క్రిస్టియన్స్ అండ్ సిక్కులు, బౌద్ధులు, జైనులు అందరూ వేసుకోవాలి అంటే ఎలా అనిపిస్తది? అలానే ఇరానియన్స్ అందరూ కూడా హిజాబ్ ధరించి బయటికి రావాలి అనేసి వీళ్ళు ఇలాంటి లాలు, ఇలాంటి షరియా లాలు అక్కడ ప్రవేశపెట్టిండ్రనమాట. అంతటితో ఆగకుండా 9 ఏళ్ల అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు అనేసి వీళ్ళు చెప్పుకొనొచ్చిండ్రు. ఇలాంటి లాస్, ఇలాంటి చట్టాలు, షరియా చట్టాలు, నల్ల చట్టాలనేసి ఏవైతే అంటారు కదా! అలాంటి నల్ల చట్టాలు అక్కడ అధికారం చలాయిస్తుండగా 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇరాన్‌కి సంబంధించిన అమ్మాయిలు ఎంతోమంది మాకు హిజాబ్ అవసరం లేదు, మాకిలాంటి చట్టాలు అవసరం లేదు అనేసి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వినకుండా వాళ్ళందరినీ పొట్టన పెట్టుకుంది ఈ ఇరాన్‌కి సంబంధించిన ఇమామ్ ఖోమ్నీ ప్రభుత్వం. అలా ఒకరి తర్వాత ఒకరు ఈ ఉద్యమంలోకి రావడము అండ్ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. లాస్ట్ జనవరిలో అనుకుంటా, డిసెంబర్ అండ్ జనవరిలో కూడా అమెరికా హెచ్చరించింది. మీరు మీ దేశ ప్రజలపైన చేస్తున్న దాష్టికత్వానికి మేము ఆన్సర్ ఇస్తాము. మేమొచ్చి మీ పైన అటాక్ చేస్తాము. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే అక్కడ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని అణిచివేయకండి అనేసి అమెరికా చెప్పినా కూడా, అమెరికా మాటల్ని కూడా పక్కన పెట్టేసి వేలాది మందిని ఇరానియన్స్‌ని ఈ ఇరాన్ ప్రభుత్వం పొట్టన పెట్టేసుకుంది. అది కాస్త ఇంకా ఎక్కువ అవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే మనము కొన్ని ఫోటోస్, వీడియోస్ చూసాం గదా! ఈ ఖోమ్నీకి సంబంధించిన ఫోటోల్ని కాల్చేస్తూ సిగరెట్లతో యంగ్‌స్టర్స్ పైన కూడా చాలా కఠినాతి కఠినమైన చట్టాల్ని ఉపయోగించి వాళ్ళని జైల్లోకి తేవడం జరిగిందనమాట. ఇలా ఇరాన్ అడుగడుగున ఈ షరియా లాని ప్రవేశపెడుతుంది. షరియా లా ప్రకారమే బతకాలి అనేసి చెప్తుంది. మా దేశానికి సంబంధించిన పర్షియన్ సంస్కృతి అనేసి ఒకటుండేది. దాని ప్రకారమే మేము ఉంటాము అనేసి చెప్పుకొచ్చినా కూడా వాళ్ళు వినలేదన్నమాట. కేవలం షరియా లా మాత్రమే ఉండాలి అనేసి ఇలాంటి మాటలు మాట్లాడిండ్రు. ఆయన కాస్త ఎక్కువయ్యి అక్కడి ఇరానియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పొట్టన పెట్టుకునేంత వరకు వెళ్ళిండ్రు. ఇప్పుడు ఇరాన్‌లో ప్రతి ఒక్కరు అక్కడ చాలా హ్యాపీగా రోడ్డుపైకొచ్చేసి ఇజ్రాయెల్ జెండాల్ని, అమెరికా జెండాల్ని ఊపుతూ మాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు అనేసి థాంక్స్ చెప్తుంటే, ఈ మన భారతదేశంలోని కొంతమంది ముస్లిమ్స్ ఏం చేస్తున్నారంటే, ఇరాన్‌లో చనిపోయిన ఆ ఖోమ్నీ ఎవరైతే ఉన్నాడో చనిపోయాడనేసి సంతాపం ప్రకటిస్తున్నారు అండ్ ఏడుస్తున్నారనమాట. ఈ ఏడుపులు ఇవన్నీ అన్నవి కేవలం వీళ్ళకి ఇస్లాంకి సంబంధించిన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ చట్టాలు సరిగ్గా తెలియనంత వరకు మాత్రమే. ఇవే 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేసి ప్రతి ఒక్క ముస్లిం ఫ్యామిలీలో ఇవే చట్టాల్ని ప్రయోగిస్తే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒక ఏజ్ అన్నది ఇక్కడ మన భారతదేశంలో ఉంది. కానీ ఇరాన్‌లో అలా కాదు. 9 ఏళ్ల అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి గలీజ్ చట్టాల్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. అమెరికా కూడా ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉంది. అయినా కూడా ఇరాన్ మారలేదు. మారకపోగా ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయిల్ కలిసి అటాక్ చేయడం జరిగింది. ఓవైసీ కూడా ఒక మాట అన్నాడనమాట. మోదీ వెళ్ళిన తర్వాత ఇజ్రాయిల్‌కి సంబంధించిన ప్రధానిని కలవడం జరిగింది. కలిసి వచ్చిన తర్వాత ఈ అటాక్స్ ఇవన్నీ జరిగినాయి. మోదీ క్షమాపణలు చెప్పాలి. లేకపోతే మోదీ వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది అంటే అసలు నెక్స్ట్ డే ఏం జరగబోతుందో అన్నది కూడా మోదీజీకి తెలిసి ఉంటది. ఆయన బహిరంగంగా అందరి ముందుకు వచ్చేసి అక్కడ ఏం జరిగిందో అన్నది చెప్పాలంట. వీళ్ళకు అంటే ఇలాంటి వాళ్ళకు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే ఈ బ్యాచ్ వాళ్ళకి మోదీజీ ఆన్సర్ చెప్పాలి. నిజంగా ఎలా నవ్వాలో నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఈ ఇరాన్‌కి సంబంధించిన ప్రభుత్వం ఉంది కదా! హమాస్ కావచ్చు, లేకపోతే ఐఎస్ఐఎస్ కావచ్చు, ఈ మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉంటాయో, ఆ ఉగ్రవాద సంస్థలకి చేయూతనిచ్చింది. వాళ్ళ దేశంలో ఉన్న చమురుని అమ్ముకుంటూ, వాళ్ళ దేశంలో ఉన్న సో రిసోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్మకానికి పెడుతూ
ఆ! వాటి మీద వచ్చిన డబ్బులతోని ఆయుధాల్ని కొనుగోలు చేసింది ఈ ఇరాన్‌కి సంబంధించిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఆ ఆయుధాల్ని ఈ టెర్రరిస్ట్ నా కొడుకులకి ఇచ్చేదన్నమాట. అంటే హమాస్ వాళ్ళు కావచ్చు, ఈ పాలస్తీనాకి సంబంధించిన బ్యాచెస్ ఉన్నారు కదా! వీళ్ళందరికీ ఆయుధాలు అక్కడి నుంచే వెళ్ళేవి. అందుకోసమే అమెరికా చూసి, చూసి టార్గెట్ వేసింది. అండ్ ఇజ్రాయెల్‌తోని పెట్టుకున్న తర్వాత ఏజెన్సీస్ ఉన్నాయి కదా! కామ్‌గా కూర్చుంటారు. స్కెచ్ మొత్తం గీసి లేపేయడం జరిగిందన్నమాట. ఇమామ్ ఖోమ్నీ యొక్క రక్త చరిత్ర. సో, అదే ఇమామ్ ఖోమ్నీ పేరు మీద మన బంజారా హిల్స్‌లోని జీవికే మాల్ అపోజిట్‌లో ఒక రోడ్ ఉంది. రోడ్ నంబర్ 8 ఆర్ 7 అనుకుంటా. దాని పేరు కూడా ఇమామ్ ఖోమ్నీ రోడ్. దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఎందుకంటే ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే ఏ దేశమైనా కూడా అంతమవ్వాల్సిందే. అంతమవ్వాలి. మనము యునైటెడ్‌గా ఉండి ఫైట్ చేస్తే ఇలాంటి ఎన్నో దేశాల్ని మనము తుదముట్టించొచ్చు. హిందువులు, ముస్లింలు కలిసి ఉండాలి అనేసి ఎవరైతే మాట్లాడుతుంటారు కదా! వాళ్ళు కూడా ఫస్ట్ ఇలాంటి ఉగ్రవాద బ్యాచ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడం ఆపేయండి. ఎందుకంటే భారతదేశంలో ఇక్కడి బొట్టు, ఇక్కడి గాజులు, ఇక్కడి సింధూరము, ఆ! ఇక్కడి చీర, ఇక్కడి కట్టుబాట్లు, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకి అగెయిన్స్ట్‌గా మాట్లాడే యాంటీ ఇండియన్ బ్యాచెస్ ఉంటారనమాట. సో, సైడ్ బ్యాగ్‌లు వేసుకొని, చేతిలో కంజర పట్టుకొని, రోడ్డుపైకొచ్చేసి వీళ్ళందరూ క్యాండిల్ లైట్ ర్యాలీలు తీస్తుంటారనమాట. గాజాలో ఏది జరిగినా, లేకపోతే పాలస్తీనాలో ఏది జరిగినా కూడా వీళ్ళ ఇంట్లోనే జరిగినట్టు, లేకపోతే వీళ్ళకేదో జరిగినట్టు మాట్లాడుతుంటారు. కానీ ఇరాన్‌లో కూడా అక్కడి లేడీస్ పైన జరుగుతున్న అఘాయిత్యాలు, ఇజ్రాయెల్‌లో అక్కడ చిన్న పిల్లల పైన, అక్కడ ఇజ్రాయెల్ లేడీస్ పైన ఈ పాలస్తీనా వాళ్ళు చేసిన అఘాయిత్యాలకి అగెయిన్స్ట్‌గా మాత్రం వీళ్ళెప్పుడూ మాట్లాడలేదు. అండ్ మాట్లాడరు కూడా. ఎందుకంటే ఈళ్ళే దొంగ నా కొడుకులు. ఇలాంటి వాళ్ళతోని మనం జాగ్రత్తగుండాలి. ఇలాంటి వాళ్ళని దగ్గర కూడా రానీయకండి అనేసి ఈ కమ్యూనిస్టులు అండ్ ఈ షరియా లాలు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో అలాంటి వాళ్ళ చేతుల్లోకి మీ దేశాల్ని పెట్టకండి అనేసి కూడా ఒక అమ్మాయి వీడియో మాట్లాడడం జరిగింది. అది కూడా నేను పోస్ట్ చేశాను నా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో. ఒకసారి చూడండి. జై హింద్, జై భారత్.